తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ చౌదరిపై జేసీ మండిపాటు. నియోజకవర్గంలో పెదవడుగూరు, తాడిపత్రి ప్రాంతాల్లో సమస్యలు పరిష్కరించడంలో పోలీస్ వ్యవస్థ విఫలమవుతుందని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. పెద్దవడుగూరులో ఇండియన్ గ్యాస్ యజమానురాలు సరస్వతి వినియోగదారులతో ఆయన శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించి చర్చించారు. బినామీసులు సూర్య ప్రభాకర్ రెడ్డి గత 2 మాసాలుగా గ్యాస్ సిలిండర్లు వినియోగదారులకు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటుగా యజమానురాలు సరస్వతి కుమారుడిపై కూడా దాడులు నిర్వహించారని, పోలీసు ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్ని మార్లు వారిపై దాడి చేసినా పోలీసు పౌర సరఫరాల శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు అంటూ మండిపడ్డారు. వచ్చే బుధవారంలోపు ఈ సమస్యకు పరిష్కారం చూపకపోతే పోలీస్ స్టేషన్ వద్దనే ఆందోళనకు కూర్చుంటామంటూ హెచ్చరించారు. అలాగే తాడిపత్రి సివిఆర్టీ ఇంజనీరింగ్ లోని కళాశాల ఎన్నిసార్లు కేసు నమోదైనా ఎందుకు నిర్లక్ష్యం ఇస్తున్నారని ఏఎస్పీపై ఆయన మండిపడ్డారు. కళాశాల యాజమాన్యంపై కేసు నమోదు చేసిన అరెస్టు చేయడంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఏఎస్పీ తప్పుడుగా వివరిస్తున్నారు అంటూ ఆయనపై చిందులు వేశారు. అడిగితే సార్ మేమేం చేయాలి సార్, పైనుంచి రావాలంట. ప్రతి విషయంలో అదే ఉంది. మేము ఓపిక్ గా ఉన్నాం. తాడిపత్రుల్లో కూడా ఆ కాలేజ్ కేసు, దొంగతనాల కేసులు అవన్నీ ఇస్తే ఆయన తీసుకొని ఆయన ఫైల్ ఆయన టేబుల్లో పెట్టుకుంటాడా? జరగదు. మేము తిరగబడినామంటే జరగదు. మేము న్యాయం కోసం పోరాడుతున్నాం. ఎన్ని రోజులు అయ్యాడా? వాడు ఒక బియ్యం వేసుకొని రాళ్ళు వేసి కూర్చుంటాడా? పబ్లిక్ ఏమైతుందా? చెప్తాను చూడండి ఆఫీసర్ గారు, దయచేసి మా ఎస్పీ గారు ఉన్నారు, బాగున్నారు, ఆయన అందరికీ న్యాయం చేస్తున్నాడు. నువ్వేంది ఫైళ్ళని పెట్టుకున్నాడు కూర్చొని? ఏమనుకుంటున్నారు మీరు? తిరగబడ్డారంటే పబ్లిక్ ఎవరి చేత కాదు. ఎస్, మీరు మంగళవారం బుధవారం లోపల ఫైల్ క్లియర్ చేయండి. లా ఎట్లుంటే చేయండి. మా ఫేవర్ గా చేయమని చెప్పడంలా. కాలేజ్ విషయంలో దొంగ పిల్లలు ఎగ్జామ్ రాస్తే కేసు పెట్టలేవా? వైస్ ఛాన్సలర్ ఇస్తే పెట్టలేవా? ఏంది నువ్వు మాట్లాడి నాకు అర్థం కావడంలే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దొంగతనాలు అయితే వాడు డబ్బులు రావాలంటే వాడు కేసు కట్టవా? ఎందుకు కట్టావు? బుధవారం మీరు అవతల మీకు పవర్ ఉంది, వెదర్ టు కీప్ ఇట్ ఆర్ వెదర్ టు స్క్రాచ్ ఇట్. అంతగానే నువ్వేదో వచ్చి అన్ని ఆడ ఫైల్ పెడితే ఒప్పుకోరు. మాకు తెలుసు లా అండ్ ఆర్డర్, మాకు తెలుసు లా అండ్ ఆర్డర్. వీఆర్ విత్ లా. యూ పీపుల్ ఆర్ డివైడింగ్ ఇట్. ఎప్పుడు స్టేషన్ కి ఎవరైనా ఫోన్ చేస్తే, ఎస్ఐ ఫోన్ చేస్తే, లేదు సార్ మేమేం చేయలేము సార్, పెద్ద ఆయన చెప్పాలంటారు. ఏం పెద్ద ఆయన? ఎస్, బుధవారం. అదర్వైజ్ వీఆర్ గోయింగ్ టు కమ్ అండ్ సిట్ ఇన్ తాడిపత్రి పోలీస్ స్టేషన్. ఎందుకంటారు మీరు కేసులా? అవతల చూడండి, లేదు సరిగ్గా లేదు తీసేయండి. నీకుంది హక్కు. అంతేగాని ఫైల్ అట్లా పెట్టుకొని 9 నెలలైనా అట్లా ఫైల్ పెట్టుకోనంటే ఏమో ఓనర్ ఏమే కదా. మరి ఎన్ని రోజులు మనం సప్లై చేయకుండా 3 months అయితే అంతే. వాడేమో ఏమన్నా దౌర్యం చేసి బియ్యం వేసుకుంటాడు, అది వేసుకుంటాడు. ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? పోలీసు మంది కాదు, ఎవరి మీద కేసు పెట్టుకున్నాడు. మాకు ఈడ డిస్టర్బ్ అవుతుంది. పెద్ద ఓడుగోరులో ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఇప్పుడు గుర్తు నుంచి తెచ్చుకోవాలి. ఎవరిచ్చేదా ఛార్జీలు గీర్జులు? పోలీసు వాళ్ళు మంచోళ్ళు. ఇక్కడ ఆయన చెప్పినాయంటే ఎవరు ఎందుకు కట్టరు కేసు? ఇప్పుడు కేసు కట్టాల్సిందే. ఎలా వేసుకుంటాడు బీగాలోడు? ఎలా అన్ని రాళ్ళన్నీ వేస్తాడు అక్కడ? మళ్ళీ ఇప్పుడు కొట్టికి పోతాడా? ఏమన్నా కొట్టికి పోతాడా? న్యాయం ఉండాలండి. మాకు అవన్నీ తెలియదు. తాడిపత్రుల్లో ఏమేమి ఉన్నాయో కేసులు మీరు కట్టండి. అవతల మీరు కావాలంటే చేసుకోండి. మీరు వెరిఫై చేసి ఇది ఫాల్స్ అంటే తీసేయండి. లేదు